ప్రభా పరుడు ఆలోచనకర్త నిత్య నివాసమైన తండ్రి మీకు వందనాలు ప్రభా. ఈ సమయంలోనైనా తండ్రి మరి మేము ప్రభా యోహాను సువార్తని ధ్యానించుకోబోతుండగా మీరే మాకు సహాయం చేయండి ప్రభు. మీ ఆత్మచేత నడిపించండి. మాతో ఏ విషయాల ద్వారా మీరు మాట్లాడాలనుకుంటున్నారో స్పష్టంగా మీరు మాట్లాడమని కోరుకుంటూ యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం ఈరోజు యోహాను సువార్త జస్ట్ చిన్న లాస్ట్ టైం మనకు జరిగిన క్లాస్ ని మనం కనుక ఒకసారి ఓవర్ వ్యూ చూసుకుంటే అండి, సినాప్టిక్ గాస్పల్స్ మాథ్యూ, మార్క్, లూక్, మత్తయి సువార్త, మార్క్ సువార్త, లూకా సువార్తలో వాటిని సినాప్టిక్ గాస్పల్స్ అని ఎందుకు అన్నాము అంటే అవి యేసుక్రీస్తు ప్రభువారి గురించి సేమ్ గా అంటే అటు ఇటు మొత్తం ఆయన లైఫ్ పుట్టిన దగ్గర నుంచి చనిపోయేదాకా ఆయన చేసిన కార్యాలు కానీ లేకపోతే స్వస్థపరిచినవి పారబుల్స్ కానీ అన్ని కూడా మనం చూస్తే సేమ్ గా ఉంటాయి అన్నమాట. ఒక నిమిషం అండి, ఎవరో ఓకే. సో ఆ సినాప్టిక్ గాస్పల్స్ అంటే సిమిలారిటీస్ అనేవి 3 గాస్పల్స్ లో మనకు కనిపిస్తా ఉంటాయి. ఆ 3 గాస్పల్స్ ని కలిపి మనం చదివినప్పుడు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి పుట్టుక నుంచి ఆయన చనిపోయేంత వరకు ఆయన లైఫ్ ని మనం క్లియర్ గా ధ్యానించడానికి ఒక ఛాన్స్ ఉంటది అనేది మనం చూస్తా ఉంటాం అన్నమాట. సో అది గనక మనం ఆలోచిస్తే లాస్ట్ టైం మనం పాల్ ఎవాంజలిస్ట్ బ్రదర్ మనకి అది షేర్ చేసుకున్నారు. దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారి లైఫ్ ఎట్లా అనేది. సో కానీ 4 గాస్పల్స్ లో యోహాను సువార్త మాత్రం మనకి సేమ్ ఆ 3 దానిలాగా మాత్రం 4 గాస్పల్సే మాథ్యూ, మార్క్, లూక్, జాన్. బట్ ఆ 3 సిమిలర్ గా ఉంటాయి కాబట్టి వాటిని సినాప్టిక్ గాస్పల్స్ అంటారు. తర్వాత ఈ జాన్ గాస్పల్ అనేది చాలా డిఫరెంట్ గా వాటిల్లో ఉంటది అనేది మనం చూస్తా ఉంటాం అన్నమాట. ఏంటి డిఫరెన్స్ అని గనుక మనం ఆలోచిస్తే దీంట్లో కంప్లీట్ గా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యునిక్నెస్ అనేది మనకు కనిపిస్తా ఉంటది. అక్కడేమో లైఫ్ అనేది మనకు కనిపిస్తుంది ఆ 3 గాస్పల్స్ లో. దీంట్లో ఆయన యునిక్నెస్ ఏంటి, ఆయన ఎవరు, అసలు ఎందుకు వచ్చారు అనేది క్లియర్ గా మనకు తెలియాలంటే మనం యోహాను సువార్తని చూసుకుంటాం అన్నమాట. సో మనం ఈ రోజు యోహాను సువార్తని చూసుకుందాము. యోహాను సువార్తలో మనం చూస్తే 21 చాప్టర్స్ ఉంటాయండి. ఆ 21 చాప్టర్స్ ని 4 పార్ట్స్ గా మనం డివైడ్ చేస్తే 1 to 4 చాప్టర్స్ వచ్చేసరికి మనం ఇక్కడ నేను ఇది మరి మీకు తెలుగులో అర్థమవుతుందో లేదో అంటే ఈజీగా ఉంటదని నేను ఇది చూపిస్తున్నాను. సో ఫస్ట్ 4 చాప్టర్స్ కనుక మనం చూస్తే ఆయన చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి వ్యక్తిగత సువార్త అది మనం ఇప్పుడు చూసుకుందాము. దాని గురించి మనకి హోల్ ఫోకస్ అంతా వ్యక్తిగత సువార్త గురించి, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి పర్సనల్ ఇవాంజలిజం దాని మీద ఫోకస్ చేసి ఉంటది. తర్వాత 5 to 12 చాప్టర్స్ వచ్చేసరికి ఆయన చేసినటువంటి పబ్లిక్ మినిస్ట్రీ, లేకపోతే పబ్లిక్ ఇవాంజలిజం అనొచ్చు, మినిస్ట్రీ అనొచ్చు. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ ఎట్లా స్వస్థతలు కానీ లేకపోతే డిఫరెంట్ పీపుల్ ఎట్లా ఆయన హ్యాండిల్ చేశారనేది మనం 5 to 12 చాప్టర్స్ లో చూడొచ్చు అనమాట. తర్వాత 13 to 17 చాప్టర్స్ వచ్చేసరికి శిష్యులకి వ్యక్తిగతంగా ఎలా ఉండాలి, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోబోయే ముందు, ఆరోహణం అయిపోబోయే ముందు ఇంకా మరి వెళ్ళిపోతున్నాను వాళ్ళు ఎలా ఉండాలి అనేది హెచ్చరికలు చేసినట్లు అవి క్లియర్ గా మనం యోహాను సువార్తలో చూస్తూ ఉంటాం అన్నమాట. ప్రత్యేకంగా వాళ్ళ కౌన్సిల్ చేయడం అనేది మనం ఈ యొక్క యోహాను సువార్తలో చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత 18 to 21 చాప్టర్స్ వచ్చేసరికి మరణం మరియు పునరుద్ధాన ప్రత్యక్షతలు, ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది, తర్వాత చనిపోయాక కొన్ని విషయాలు మనం ఈ 3 గాస్పల్స్ లో చూడం. సినాప్టిక్ గాస్పల్స్ లో యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ వచ్చి వీళ్ళని బలపరిచినట్లు, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ వచ్చి ఆయన ఎట్లా బలపరిస్తే వాళ్ళు తర్వాత యాక్ట్స్ లో మనం చూస్తే వాళ్ళు గొప్పగా వాడబడతారు కదండి శిష్యులు. కానీ ఆ మధ్యలో గ్యాప్ లో వాళ్ళు ఎంత నిరుత్సాహపడిపోయి వెనక్కి వెళ్ళిపోయారో అది మనకి మిగతా గాస్పల్స్ లో కనిపించదు. కానీ ఆ విషయాలు కూడా మనం ఇక్కడ జాన్ లో చాలా క్లియర్ గా చూస్తా ఉంటాము. అందుకే ఆయన మరణం అప్పుడు జరిగినాయి ఏంటి, పునరుద్ధాన
పునరుద్ధానం అయిపోయాక శిష్యుల్ని ఏ విధంగా బలపరచడం అదంతా మనం చూస్తా ఉంటాం. సో ఫస్ట్ పార్ట్కి వచ్చేద్దామండి. 1 to 4 మనం కనుక ఇక్కడ చూస్తే వ్యక్తిగత సువార్త, పర్సనల్ ఇవాంజలిజం. యేసుక్రీస్తు ప్రభు వారు పర్సనల్ ఇవాంజలిజం కి చాలా మక్కువ చూపించే వాళ్ళు అన్నట్లు మనం ఆయన యొక్క లైఫ్ లో చాలా విషయాల్లో చూస్తూ ఉంటాం. ఆయన ఆయన మాటల్లో కూడా మనం చూస్తే ఎక్కువ లూక్ గాస్పల్లో ఎక్కువ మనం అదే చూస్తాం. నశించిపోయిన వాళ్ళని వెదకి రక్షించడం, లాస్ట్ అంటే ఏదైతే కోల్పోయారో వాళ్ళనే ఎక్కువ 99 ఉంటే 99 కంటే ఒక్కదాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టినట్లు ఆయన మనం చూస్తూ ఉంటాం కదా. సో ఆయన లైఫ్ లో ఆయన పర్సనల్ కౌన్సిలింగ్ అనేది ఆయన ఎక్కువ చేసినట్లు కూడా యేసుక్రీస్తు ప్రభువుని మనం చూస్తూ ఉంటాం. సో స్టార్టింగ్ అధ్యాయం, ఫస్ట్ అధ్యాయంలో మనం మెయిన్ గా చూస్తే 2 parts గా మనం డివైడ్ చేయొచ్చు ఫస్ట్ చాప్టర్ ని. దాంట్లో యేసుక్రీస్తు ప్రభు వారు శరీరధారిగా ఈ లోకానికి ఎలా వచ్చారు, ఆయన ఇక్కడికి రాకముందు ఆ ఎలా ఉన్నారు అని మనం చూస్తే, ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అంటే ఇక్కడికి రాకముందు యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఉన్నారు అనేది చూపిస్తూ ఆయన ఇక్కడ మనం 14th verse కూడా మనం చూస్తే ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. అంటే ఆ అక్కడ వాక్యంగా, తర్వాత ఆ ఆదియందు వాక్యంగా ఉన్న దేవుడు శరీర రూపాన్ని దాల్చుకొని ఏ విధంగా మన మధ్యలోకి వచ్చారో, ఎందుకు వచ్చారు అనేది ఆయన వెలుగ్గా పోల్స్తారు ఇక్కడ. సో ఆయన్ని ఎంతమంది అయితే అంగీకరిస్తారో వారందరికీ ఆయన పిల్లలయ్యే అధికారం ఇస్తానని, అవన్నీ కూడా మనం ఫస్ట్ చాప్టర్ లో స్టార్టింగ్ లో చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఫస్ట్ చాప్టర్ 19 నుంచి ఆఖరి వరకు కనుక మనం చూస్తేనండి, యేసుక్రీస్తుని గూర్చి కొంతమంది వ్యక్తులు సాక్ష్యాలు చెప్పారు. ఆయన ఆయన ఎవరు ఏంటి అనేది మనం చూస్తే, మొదటిగా ఆయన గురించి సాక్ష్యం చెప్పిన ఆయనలో బాప్తిస్మ ఇచ్చి యోహాను ఆయన గురించి చెప్తారనమాట. ఆయన చెప్తూ అక్కడ మనం చూస్తే క్లియర్ గా, అంటే ఆయన ఇదిగో నా నా వెనక వస్తున్న ఆయన నాకంటే గొప్ప ఆయన, నేను జస్ట్ నీళ్ళలో మీకు బాప్తిస్మ ఇస్తున్నాను కానీ ఆయన ఆ అగ్నిలోను ఇక్కడ మనం చూస్తే క్రీస్తుని ఒప్పుకొని నీవెవరు, అక్కడ యోహాన్ని అడుగుతున్నప్పుడు ఆయన వాళ్ళకి చెప్తున్న మాట అన్నమాట. నేనైతే ఆ యోహాను, నేను నీళ్ళలో బాప్తిస్మ ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చేవాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయన ఎరుగరు, ఆయన చెప్పులు వారిని విప్పుటకైనను నేను యోగ్యుడను కానని వారితో చెప్పాను. అంటే ఆయన ఎంత గొప్ప ఆయనో బాప్తిస్మ ఇచ్చి యోహాన్ మాటల్లో ఆయన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వర్ణన చేస్తున్నట్లు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. తర్వాత ఇంకా పర్సనల్ గా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారి గురించి సాక్ష్యం ఇచ్చారు అంటే ఆంద్రేయ చెప్తాడు. తర్వాత ఈ యొక్క ఫస్ట్ చాప్టర్ లోనే మనం చూస్తాము. తర్వాత ఫిలిప్పు ఆయన గురించి చెప్తా ఉంటాడు. ఆ తర్వాత నతనయేలు చెప్తాడు. వీళ్ళ పర్సనల్ టెస్టిమోనీస్ అని యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వాళ్ళు చెప్పిన మాటలు మనకి ఫస్ట్ చాప్టర్ లో సెకండ్ పార్ట్ లో మనకు కనిపిస్తా ఉంటాయి అన్నమాట. తర్వాత 2 to 4 చాప్టర్స్ ఒకవేళ మనం చూస్తేనండి, ఆయన వ్యక్తిగతంగా కొంతమందితో మాట్లాడుతూ వచ్చారు. ఈయన యేసుక్రీస్తు ప్రభు వారు స్టార్టింగ్ మనం చూస్తే సెకండ్ చాప్టర్ లో కానా పెళ్లి విందులో ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చేటువంటి ఇది మనం చూసి, దట్ ఈస్ ద ఫస్ట్ మిరాకిల్ అనేది కూడా మనం చెప్పొచ్చు యేసుక్రీస్తు ప్రభు వారి మినిస్ట్రీలో. కానా పెళ్లి విందులో ఆయన నీళ్లను ద్రాక్షారసంగా మార్చడం అనేది దట్ ఈస్ ద ఫస్ట్ మిరాకిల్. సో అక్కడ కూడా మనం అది చూసినప్పుడు చాలా మంది ఆశ్చర్యపోయారు. అప్పుడు దాకా ఆయన అంత గొప్ప ఆయన అనేది కూడా ఎవరికి తెలియదు, ఎందుకంటే అప్పుడే స్టార్ట్ అయింది ఆయన మినిస్ట్రీ. సో అది చూసాక చాలా మంది ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. సో తర్వాత చూస్తే మనము నికోదేముతో మాట్లాడడం అనేది చూస్తాం. పర్సనల్ గా ఎట్లా కౌన్సిల్ చేశారు నికోదేము. ఒక మంచి ఏమంటారు ధర్మశాస్త్ర బోధకుడు అన్నమాట. అతను యేసుక్రీస్తు ప్రభు వారి మీద, అంటే ఆయన చేసే పనుల మీద వాటి మీద ఆయనకి నమ్మకం వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు అని అంటే, అందరికీ తెలిసేటట్లు వస్తే గనక మళ్ళీ అది ప్రాబ్లం అవుద్దని రాత్రిపూట ఆయన దగ్గరికి వచ్చినట్లు మనం చూస్తాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎంత చక్కగా పర్సనల్ గా ఎంత చక్కగా కౌన్సిల్ చేసినట్టు ఆయన తర్వాత మనం చూస్తే, నికోదేము యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాక మిగతా శిష్యులు పారిపోతారు కానీ భయపడి
అంటే ఇప్పుడు మేము ఆయన శిష్యులమని తెలిస్తే వాళ్ళు మనల్ని చంపేస్తారేమని భయపడి పారిపోతారు గాని అక్కడ పిలాతు దగ్గర ఏమంటారు పర్మిషన్ తీసుకొని వచ్చి మరి అక్కడ సుగంధ ద్రవ్యాలు పూసినట్లు లేకపోతే అక్కడ నిలబడినట్లు మనం నికోదేం గురించి మళ్ళీ అక్కడ చదువుతాం అనమాట. ఆయన చనిపోయాక, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాక. సో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కౌన్సిలింగ్ ఆయనకి ఎంతగా ఉపయోగపడిందంటే దేవుని కోసం ఆయన నిలబడినట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత 4th చాప్టర్ లో మనం చూస్తే సమరయ్య స్త్రీతో మాట్లాడినట్లు మనం చూస్తాం. ఆయన యొక్క పర్సనల్ ఇవాంజలిజం లో మనం చూస్తేనండి, యేసుక్రీస్తు ప్రభు వారి పర్సనల్ ఇవాంజలిజం లో ఆయన అంత బాగున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సువార్త ప్రకటించలేదు. కానీ ఎవరైతే లోకం అందరూ వీళ్ళు వద్దు, వీళ్ళు కాదు అని అనుకుంటున్నారో యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కువగా వాళ్ళ వైపే ఎందుకు అంటే అందరూ కాదు అంటున్నారు, ఇంకెవరు వాళ్ళని ఆదరిస్తారు చెప్పండి. ఆయన యొక్క నిజంగా కౌన్సిలింగ్ స్కిల్స్ కానీ కౌన్సిలింగ్ ఎట్లా చేయాలి అనేది యేసుక్రీస్తు ప్రభువారు యొక్క లైఫ్ దాంట్లో చాలా క్లియర్ గా మనకు కనిపిస్తా ఉంటది అనమాట. సో ఆయన సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆయన జస్ట్ అట్లా మాట్లాడుతుంది కానీ ఆమె ఏంటండి మొత్తం ఊరందరికీ కూడా ఈయన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కౌన్సిలింగ్ ని బట్టి ఆమె వెంటనే మార్పు చెంది మొత్తం వాళ్ళ ఊరందరికీ సువార్త చెప్పినట్లు మనం చూస్తాం. అంటే ఎంతగా ఆమె ఇన్స్పైర్ అయ్యిందో లేకపోతే ప్రభావితం చేయబడిందో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మాటలను బట్టి. ఎందుకు అంటే ఎవ్వరు నా దగ్గరకు వచ్చి మాట్లాడే అంత పరిస్థితి కాదు ఆమె యొక్క పరిస్థితిని బట్టి. కానీ ఈయన ఎవరు అనేది తెలుసుకున్నప్పుడు ఆమె నిజంగా ఇదిగో నా గురించి మొత్తం యాజ్ టీజ్ గా చెప్పిన ఆయన నేను కనుగొన్నాను రండి అన్నప్పుడు ఆమె మాటలు వాళ్ళందరూ కూడా వచ్చినట్లు మనం చూస్తాము. చాలా మంది వాళ్ళలో విశ్వాసం ఉంచినట్లు కూడా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ మనం ఫస్ట్ పార్ట్ లో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వ్యక్తిగత సువార్త పరిచర్యలో ఆయన ఒక్కల్నే అక్కడ ఇన్స్పైర్ చేస్తున్నారు. ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు టార్గెట్ అందరికీ ఏదో చేసేయాలని కాదు. ఎవరైతే జనాలు ఇది కాదు అని వెళ్ళేస్తున్నారో, నో ఐ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ దెమ్ అన్నట్లు నిజంగా ఒక మంచి కౌన్సిలర్ గా యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడినప్పుడు వాళ్ళ జీవితాలు ఎంతగానో ప్రభావితం చేయబడినట్లు మనం చూస్తున్నాము. అలానే వాళ్ళు అక్కడితో ఆగిపోయారా అంటే వాళ్ళు నెక్స్ట్ నిజంగా మా ఊరందరికీ యేసుక్రీస్తు ప్రభువారి గురించి పరిచయం చేసిందండి. అక్కడ నికోదేము గారిని మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాక కూడా ధైర్యంగా నిలబడ్డాడు. ఆయన ఆయన గురించి అదే అక్కడికి వెళ్ళడానికి. అసలైన ఆయనతో పాటు ఉన్న 3.5 సంవత్సరాలు ఉన్న శిష్యులు భయపడ్డారు కానీ ఈయన మాత్రం చాలా అప్పుడు దాకా సీక్రెట్ బిలీవర్ గా మనకు కనిపిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయేదాకా మనం ఆయన గురించి అంత ప్రస్తావన చూడం. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయారో ఆ తర్వాత ఆయనలో ఆ ధైర్యం వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. తర్వాత ఆయన లైఫ్ గురించి మనకు కనిపించదు కానీ బట్ అప్పుడు దాకా సీక్రెట్ గా ఫాలోవర్, బట్ అప్పుడు నిలబడినట్లు మనం చూస్తాం. సో యేసుక్రీస్తు ప్రభువారు పర్సనల్ ఇవాంజలిజం కి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు మనం చూస్తా ఉంటున్నాం. సో ఫస్ట్ పార్ట్ నుంచి నిజంగా మనం నేర్చుకోవాలి అంటే యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క యునిక్ క్యారెక్టర్స్ లో మనం చూస్తే ఒకటి ఏంటంటే ఆయన ఎవరినన్నా చూడగానే ఆయన కనిపించేది ఇదిగో ఏది కాపర్లేని గొర్రెలుగా ఉన్నారని వాళ్ళ మీద జాలిపడేవాడంట. వాళ్ళు అయ్యో వీళ్ళు తెలుసుకోకపోతే ఎలా అని వాళ్ళని చూసి లోపల చాలా బాధపడుతున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అంటే అది చాలా మంది చూడండి ఈ రోజుల్లో ఒకవేళ ఎవరినన్నా మెసేజ్ చెప్పమన్నారు అనుకోండి, పెద్ద పెద్ద స్పీకర్స్ ని ఎంతమంది వస్తారు అని అడుగుతారు ఫస్ట్. అంటే వాళ్ళు ఒకళ్ళు ఇద్దరు అయితే అంత ఇంట్రెస్ట్ చూపించరు. చాలా చోట్ల పరిస్థితి అట్లనే ఉంది కదండి. కానీ నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు ఒక మంచి మోడల్ గా మనకు కనిపిస్తున్నారు. ఆయనే ఒక్కళ్ళు ఉన్నా గాని ఎంత దూరం ప్రయాణం చేసి ఆ ఒక్కళ్ళ కోసం, ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఒక్క ఆత్మ విలువెంతో ఆయనకి తెలుసండి. సో అది మనుషులకి అర్థం కావట్లేదు. ఒక్క ఆత్మ నిజంగా కరెక్ట్ గా నిలబడితే అది ఎంత ఇదో యేసుక్రీస్తు ప్రభువారికి తెలుసు కాబట్టి ఆయన ఒక్క ఆత్మ గురించి కూడా ఎన్నో మైళ్ళు నడిచెళ్ళి చేశారంట. సో ఆయన మనకు ఒక మంచి మోడల్ గా కనిపిస్తా ఉన్నారు ఇక్కడ. పర్సనల్ ఇవాంజలిజం అనేది ఎప్పుడు మనం నెగ్లెక్ట్ చేయకూడదండి. మనం చాలాసార్లు ఓకే మీటింగుల్లో వాక్యాలు చెప్పడం, లేకపోతే గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు చాలా ఇంట్రెస్ట్ చూపించి వాక్యం చెప్పడం అదంతా ఓకే. కానీ
పర్సనల్ ఇవాంజలిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్కరిని మనం చాలా క్లియర్ గా కౌన్సిల్ చేయడానికి కానీ, లేకపోతే వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి, వాళ్ళకి నిదానంగా వాళ్ళకి మంచిగా అన్ని చెప్పడానికి కానీ చాలా మంచిగా ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి ఆ మన లైఫ్ లో కూడా మనం పర్సనల్ ఇవాంజలిజం అనేది ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. ఎవరైనా సరే మన వర్క్ ప్లేసెస్ లో అవ్వచ్చు, లేకపోతే మనం ఉన్న మన నైబర్స్ అవ్వచ్చు, మన ఇంటి పక్కల ఎక్కడ మనకు కనిపించే మనకు తెలిసిన వాళ్ళకి మనం పర్సనల్ ఇవాంజలిజం ఎంతవరకు చేస్తున్నాం అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మోడల్ ఒకటి మనకు చూపించారు కదా. సో హౌ టు రీచ్ పీపుల్ అనేది మనం తెలుసుకొని మనం ముందుకు వెళ్తా ఉండాలి. సెకండ్ పార్ట్ కి వచ్చేసరికి 5 to 12 చాప్టర్స్ వచ్చేసరికి బహిరంగ సువార్త. ఈ బహిరంగ సువార్తలో మనం చూస్తే ఆమ్, అధికారి కుమారుని స్వస్థపరచడం 4th చాప్టర్ లో, తర్వాత బేతెస్తా కోనేటి దగ్గర ఒక వ్యక్తిని స్వస్థపరచడము 38 సంవత్సరాల నుంచి రోగగ్రస్తులు, అది 5th చాప్టర్ లో చూస్తాము. 6th చాప్టర్ లోకి వచ్చేసరికి 5 రొట్టెలు 2 చేపలు ఆమ్, ని 5,000 మందికి ఏ విధంగా పంచారు అనేది మనం చూస్తామండి. ఇవన్నీ మనకు తెలిసినవి ఆల్రెడీ. కానీ ఇది జరిగిన తర్వాత ఒక సిచ్యువేషన్ జరుగుతుంది. అది యోహాన్ సువార్తలో మాత్రమే మనకు కనిపిస్తది. మిగతా సువార్తలో 5 రొట్టెలు 2 చేపల్ని యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి పంచారు అని చెప్తారు. అక్కడ దాకా అయిపోద్ది. కానీ యోహాన్ లో ఇంకా క్లియర్ గా తర్వాత ఏం జరిగింది అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. అది జరిగాకండి అందరూ మనం 6th చాప్టర్ చదివితే మనకి అర్థమవుద్ది. ఇది జరిగాక అందరంట వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అందరూ అక్కడ ఉన్న జన సమూహాలు చాలా మంది తిన్నారు కదా ఆ 5,000 ఆ యొక్క రొట్టెల్ని చేపల్ని. వాళ్ళందరూ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడున్నారని ఎతుక్కుంటా వెళ్తారంట. ఎందుకో తెలుసా అండి? ఆయన్ని రాజుగా చేయాలని. ఎందుకు రాజుగా చేయాలనుకుంటున్నారు? ఈయన మాకు రాజుగా ఉంటే ఏ కొదువు ఉండదు మాకు, ఆయన మాట చెప్తే అన్ని అయిపోతున్నాయి అని అనుకొని. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా వాళ్ళతో అంటున్న మాట, మీరు ఎందుకు ఎతుకుతున్నారో నాకు తెలుసు. మీరు తిండి కోసం వీటి కోసం మీరేంటది క్షయమైపోయే ఆహారం కోసం మీరు నన్ను వెతుకుతున్నారు, కానీ నేను అక్షయమైన ఆహారాన్ని మీకు ఇస్తాను అని చెప్పేసి అవన్నీ చెప్తూ అదే ఆయన ఆయన శరీరం గురించి, తర్వాత ఆయన ఆయన రక్తం గురించి అక్కడ మాట్లాడుతూ ఉంటారన్నమాట. అది వినంగానే చాలా మంది అభ్యంతర పడిపోయి ఇదేంటి ఈయన ఇట్లా మాట్లాడుతున్నారు, ఇట్లా అంటున్నారు, ఈయన ఫుడ్ పెట్టేటట్లు లేరు మనకి అన్నట్లు చాలా మంది వెనక్కి తగ్గిపోతారు. అయితే వెళ్ళిపోతున్నప్పుడు ఆయన యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ చూస్తే మనం 6వ అధ్యాయం ఒక్కసారి 6వ అధ్యాయం 66వ వచనం చదివితేనండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం గనుక మనం చదివితే, అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూనూ ఆయనను వెంబడింపలేదు. ఎందుకు? అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంతా మీరు దీనికోసం కష్టపడుతున్నారు కానీ ఇది కాదు, ఇది ఇవ్వడానికి కాదు అసలు నేను వచ్చింది అని, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం కలవాడని ఇట్లా చెప్తా ఉంటారన్నమాట. ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళకి అది నచ్చదు. నచ్చనప్పుడు చాలా మంది అప్పటికి చాలా మంది ఆయన ఫాలో అయ్యేవాళ్ళు. ఆయన మినిస్ట్రీలో స్టార్టింగ్ లో ఆయన చేసిన యేసుక్రీస్తు ప్రభువారు చేసిన మిరాకిల్స్ ని బట్టి, వాటిని బట్టి చాలా మంది ఆయన్ని ఫాలో అయ్యారు. కానీ ఎప్పుడైతే ఈ మాటలన్నీ చెప్పారోనండి, అప్పటి నుండి ఆయన శిష్యుల్లో అనేక మంది వెనుక తీసి 70 మంది దాకా మనం కొన్ని దాంట్లో చూడొచ్చు ఏంటంటే 70 మంది దాకా శిష్యులు ఉన్నారు స్టార్టింగ్ లో అని. సో అనేక మంది వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయినప్పుడు చూస్తాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటారండి ఎవరితో, ఈ మిగిలిన 12 మందితో 67 మనం చదివితే, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవలనని ఉన్నారా అని 12 మందిని అడుగగా, సీమోను పేతురు, ప్రవ్వా ఎవని యొద్దకు వెళ్ళుదము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడువు, నీవే దేవుని పరిశుద్ధుడివని అని చెప్పేసి అప్పుడు చెప్తా ఉంటాడు అనమాట. ఇక్కడ మనం చూస్తే అండి, ఒకసారి చూడండి, ఫుడ్ పెట్టినప్పుడు ఎంతమంది వచ్చారు? అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారు, చాలా మంది శిష్యులు అయ్యారు, వాళ్ళందరూ కూడా వచ్చి ప్రవ్వా నువ్వు మాకు రాజుగా కావాలన్నారు. బాగా పొగిడారు ఆయన్ని. సడన్ గా ఎప్పుడైతే ఇది కాదు, దీనికోసం కాదు నేను వచ్చింది, మీకు అక్షయమైన ఆహారాన్ని నేను ఇవ్వడానికి వచ్చాను, లేకపోతే నా శరీరము నా రక్తం మీరు తిని త్రాగాలి అని ఇవన్నీ చెప్తున్నప్పుడు వాళ్ళకి అక్కర్లేదు అవన్నీ, వాళ్ళకి అవన్నీ మాకు నచ్చలేదన్నమాట. మాకు ఫుడ్ పెడితే చాలు, మా అవసరాలు తీరిస్తే చాలు, లేకపోతే మెటీరియలిస్టిక్ థింగ్స్ కోసం వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని వెంబడించిన వాళ్ళని అక్కడ మనకు అర్థమవుతుంది. అందుకే ఎప్పుడైతే ఇది అన్నారో వెంటనే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఆ 12 మంది అక్కడ నుంచొని ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా? నిజంగా ఆ మాట చదువుతున్నప్పుడు అండి నాకు భలే బాధ అనిపించేది. అంటే ఆ చదవగానే ఒకలాంటి, ఇప్పుడు దాకా నువ్వు గొప్పోడివి, నువ్వు రాజువి, అది ఇది అని పొగిడిన వ్యక్తులే
సడన్ గా ఎట్లా ఆళ్ళందరూ వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎంత బాధగా అడుగునుంటారో గదా! ఆ మాట. మీరు గూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నప్పుడు పేతురు అంటాడనమాట. లేదు ప్రభువా, మేమెక్కడికెళ్ళం. మేము వీటి కోసం గాదు. మేము ఆయన ఉద్దేశ్యం ఏంటి? మేము వీటి కోసం, క్షయమైన వాటి కోసం కాదు మేము. నువ్వే నిత్య జీవపు మాటలు కలవాడవు. కాబట్టి మేము నిన్ను అందుకే వెంబడిస్తున్నాం అన్నప్పుడు ఆయన అక్కడ 12 మందిని అదే ఉన్నట్లు మనం చూస్తా ఉంటాము. సో, అక్కడ 12 మంది మాత్రమే మిగిలినట్లు మనం చూస్తాము. సో, ఈ యొక్క సందర్భం మనకి యోహాను సువార్తలో మాత్రమే కనిపిస్తదండి. చాలా సార్లు అందుకే చూడండి, అంటే ఇదొక ఎగ్జాంపుల్ మనకి యేసుక్రీస్తు ప్రభువారి లైఫ్ ద్వారా. చాలా మంది అన్నీ ఎందుకండి ఇప్పుడు చూడండి, స్వస్థతలు అవి ఇవి జరిగే చోట చాలా గుంపులుంటారు జనాలు. కానీ రియల్‌గా మాట్లాడే చోట ఎక్కువ మంది ఉండరు కదా! కానీ ఏం ఫీల్ అవ్వక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి లైఫ్‌లో మనం చూస్తే అక్కడ ఎంతమంది మిగిలారనేది కాదు. కానీ ఎంతమంది మళ్ళీ భూమిని తలక్రిందులు చేసేవారుగా అక్కడ తయారయ్యారో మనం చూస్తా ఉంటాం. అక్కడ మొత్తం ఏమంటారు, ఫిల్టర్ అయిపోతున్నట్టు చూస్తున్నాం. సో, జనాలు పొగుడుతున్నప్పుడు పెద్దగా ఇదైపోవక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారు అంతటోళ్ళనే ఫస్ట్ బాగా పొగిడేసారు. తర్వాత ఇది కాదు అంటే వెంటనే అదే మనుషులే వెనక్కి వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి లైఫ్ నిజంగా అన్ని ఆటుపోట్లు తట్టుకొని అందుకే అండి పౌలు గారు అంటారు గదా! క్రీస్తుని పోలి నేను నడుచుకొనుచున్నాను. అంటే ఆయన ఏ విధంగా అయితే తన లైఫ్‌లో అన్నీ ఆహ్, ఆహ్, అంటే మినిస్ట్రీలో కానీ అన్నీ ఒక మంచి మనకి ఎగ్జాంపుల్స్‌గా కనిపిస్తా ఉంటారు. మనం ప్రతీది ఏది చూసినా, అయ్యో! ఇది నా లైఫ్‌లో ఎందుకొచ్చింది అంటే అది ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువారి లైఫ్‌లో మనం చూస్తాం. అంత గొప్ప ఆయన మన ఎదురుగా ఉన్నప్పుడు మనం ఆయన్ని చూసుకొని ముందుకు వెళ్ళిపోవడం అనేది ఒక మంచి ఎగ్జాంపుల్‌గా మనం చూస్తున్నాం. తర్వాత అది జరిగాక 7 చాప్టర్‌లో మనం చూస్తే చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని చూడడం. తర్వాత యేసుక్రీస్తు ప్రభువారి సహోదరులే ఆయన మీద అవిశ్వాసం ఉంచడం, ఆయన్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం అనేది మనం చూస్తాం. సొంత ప్రజలే. తర్వాత 8 చాప్టర్‌లో చూస్తే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని క్షమించటం. అక్కడ గూడా మనం చూస్తేనండి, ఆయన కౌన్సెలింగ్‌లో ఒక మంచి ఇదనమాట అది. ఏంటి అనంటే అందరూ రాళ్ళేస్తన్నారొచ్చి, ఆయన మాత్రం ఆహ్, ఒక్కటే మాటన్నారు. ఏంటంటే, "మీలో పాపం లేనోడు మొదట రాయెయ్యండి" అనగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అందరూ రాళ్ళొదిలేసి వెళ్ళిపోయారండి. ఎందుకంటే, ఇప్పుడు మేము రాళ్ళేస్తే మా పాపాలన్నీ ఆయన చూపిస్తాడేమో అని భయమేసి. సో, ఆ తర్వాత "అమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదా?" అంటే, లేదు" అన్నప్పుడు నేను గూడా నీకు శిక్ష వేయను. ఇక నువ్వు వెళ్లి పాపం చెయ్యకు అని అంటారు. ఇంకక్కడ "నువ్వెందుకు తప్పు చేశావు? లేకపోతే నువ్వు అలా చేయకుండా ఉండాల్సింది కదా!" అది ఇది అని చెప్పేసి అక్కడ ఏమి పాయింట్ ఔట్ చేస్తున్నట్లు మనం చూడట్లేదండి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కౌన్సెలింగ్ టిప్స్‌లో మనం చూస్తే ఆయన, ఆయన పిలిచిన పిలిపే ఆమెను సగం మార్చేసిందసల. అమ్మా అని పిలిచారంట. అనగానే ఇంతవరకు నన్నెవ్వరు ఇలా పిలవలేదు. నా నా పరిస్థితిని బట్టి, లేకపోతే నా వృత్తిని బట్టి, నేనున్న ఇదిలు బట్టి అందరూ నన్ను రకరకాలుగా మాట్లాడినోళ్ళే, కానీ ఈయనెవరు నన్ను అమ్మా అని పిలుస్తున్నాడు అని ఆయన యొక్క ప్రేమను బట్టే సగం ఆమె జీవితంలో మారిపోయింది. ఇంక నువ్వు వెళ్లి పాపం చేయదని ఇంకెప్పుడైనా చేస్తదా అండి? నిజంగా ఆయన కౌన్సెలింగ్ టిప్స్ అనేవి మనం యేసుక్రీస్తు ప్రభువారి జీవితం నుంచి చూడగలమనమాట. ఇవన్నీ మన లైఫ్‌లో మనం అప్లై చేయడానికి ఏంటంటే, మనం కూడా ఇతరులని చూసే విధానం చాలా సార్లు మనమేం జేస్తామంటే, ఎవరైనా తప్పు చేస్తుంటే వాళ్ళని ఒక పెద్ద పాపుల్లాగా, ఇంకేంటంటే అఖండ పాపులంటే వీళ్ళే అన్నట్లు చూస్తా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు చూడండి, మీలో అసలు ఏ తప్పు జస్ట్ ఆలోచనలో గూడా తప్పు లేనోళ్ళు రాయేయండి అంటే, మనం యాస్ ఏ హ్యూమన్ బీయింగ్స్ మనం కూడా ఏదో ఆలోచనలో, మన మాటల్లో తప్పులు జరుగుతానే ఉంటాయి గదా! కానీ ఎవరిదైనా కొంచెం పెద్ద తప్పు కనిపించగానే మనం పాయింట్ ఔట్, అందరి పాయింట్స్ అటువైపే ఉంటాయి. కానీ అక్కడ చూడండి, ఒకవేళ ఏ తప్పు చేయలేదో సరే పాయింట్ ఔట్ చేయయితే అన్నప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయినట్టు చూస్తాం. కాబట్టి ప్రేమతో ఒక మనిషిని మార్చొచ్చు గానీ, నువ్విలా, అలా అని చెప్పడం వలన ఇంకా వాళ్ళని మనం దిగజార్చే స్థితికి తీసుకెళ్తాం తప్ప, ఎవరిని మార్చలేము అనేది మనం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మినిస్ట్రీలో మనం చూస్తా ఉంటాం. తర్వాత మనం చూస్తే 9 చాప్టర్‌లో గుడ్డి వాళ్ళని కళ్ళు తెరవడం, తర్వాత గొర్రెల మంచి కాపరిగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆయన గురించి చెప్పడం అనేది మనం చూస్తాం. గొర్రెల నేను మంచి గొర్రెల కాపరిని, అది మనం ఇప్పుడు నేను అనే ఏమేమి చెప్పారో మనం చూస్తాము. తర్వాత 11 అధ్యాయంలో మనం చూస్తే లాజరును తిరిగి బ్రతికించడం 4 రోజులయిపోయాక. అప్పటికి ఆయనకి బాలేదన్నప్పుడే తెలుస్తదండి. ఆయన
అంటే ఆ ఫ్యామిలీని చాలా ప్రేమించేవాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు. అక్కడికి వెళ్ళినప్పుడల్లా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మంచి హాస్పిటాలిటీ ఇచ్చేవాళ్ళు. సో, ఆయన బాగోలేదన్నప్పుడు తెలిసినప్పుడే ఆయన వెళ్లరు. వీళ్ళందరూ శిష్యులు కూడా అడుగుతారు గదా! బాగోలేదని తెలిసిన ఎందుకంటే, ఇంకా నా సమయం రాలేదంటారు. 4 రోజుల తర్వాత వెళ్లి లాజర్‌ని లేపినప్పుడండి అప్పుడు జనాలకి అర్థమవుతుంది. అప్పుడు దాకా ఏంటంటే స్వస్థతలు చేశారు. అప్పటిదాకా స్వస్థతలు చేశారు. భయంకరమైన రోగాల్ని స్వస్థపరిచారని తెలుసు గానీ, చనిపోయినోళ్ళని లేపుతారు అనేది ఫస్ట్ టైమ్ అక్కడ మనం చూస్తా ఉంటామనమాట. కాబట్టి ఆహ్, దే దేవుని నామానికి మహిమ రావడం కోసం ఇదంతా జరిగింది అని చెప్పేసి, అక్కడ మనం యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడినట్లు, ఆయన ప్రేయర్ చేసినట్లు గూడా మనం చూస్తాం. తర్వాత 12 అధ్యాయంలో చూస్తే, పాపాత్మురాలైన స్త్రీ భూస్థాపన ముందే చేసినట్లు. అంటే ఒకసారి సీమోన్ పేతురు వాళ్ళ ఇంట్లో వీళ్ళందరూ భోజనం చేస్తున్నప్పుడు పాపాత్మురాలైన స్త్రీ అక్కడికొచ్చి ఆయన అత్తరుతో ఆయన యొక్క పాదాల మీద పోసి తల వెంట్రుకలతో తుడుస్తున్నట్లు మనకు తెలుసు కదా! ఈ సందర్భం. అక్కడ గూడా వాళ్ళందరూ చెదిరించుకుంటా ఉంటే ఎందుకు ఈమె ఇట్లా చేస్తుంది? అంత అత్తరుని ఎందుకు వేస్ట్ చేస్తుంది అని యోధా వీళ్ళందరూ అంటున్నప్పుడు ఆమె ఏంటి నా యొక్క భూస్థాపనని ముందుగానే చేస్తుంది. ఈమె పేరు ఎప్పటికీ నిలిచిపోద్ది అని గూడా అక్కడ మాట్లాడుతున్నట్లు మనం చూస్తామండి. అది 12 అధ్యాయంలో మనం చూస్తే మనకు కనిపిస్తా ఉంటది. సో, ఇవన్నీ గూడా 5-12 అధ్యాయాలు మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పబ్లిక్ మినిస్ట్రీలో ఆయన చేసిన స్వస్థతలవ్వచ్చు, చనిపోయిన వాళ్ళని బ్రతికించడం అవ్వచ్చు, తర్వాత ఇంకా చూస్తే ఆయన శిష్యులతో ఏ విధంగా మాట్లాడారు, ఎట్లా మిగతా వాళ్ళని ఒక్కొక్కళ్ళని ఆయన కౌన్సిల్ చేశారనేది మనం చూస్తా ఉండొచ్చు. తర్వాత మనం చూస్తే 13-17 చాప్టర్స్ అండి. ఈ యొక్క శిష్యులకు వ్యక్తిగత హెచ్చరికలు జారీ చేసినట్లు మనం చూస్తాం. 13-17 చాప్టర్స్‌లో థర్డ్ పార్ట్‌లో యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులతో అండి చివరి భోజనం చేసేటప్పుడు వారికి చెప్పిన కొన్ని హెచ్చరికలు. వాళ్ళు ఏ విధంగా ఉండాలి అనేది మనం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళతో మాట్లాడుతున్నట్లు మనం చూస్తా ఉంటామనమాట. వాళ్ళకి రొట్టె విరిచి పెట్టినప్పుడు ఆహ్, ఆహ్, యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలను కడగడం. అదొక ఏంటంటే మనము సేవ చేయించుకోవడానికి రాలేదు గానీ, సేవ చేయడానికొచ్చాము అనేది శిష్యులకు తెలియాలి. అని చెప్పేసి ఆయన ప్రాక్టికల్‌గా దాన్ని చేసి చూపిస్తున్నట్లు మనం చూస్తామనమాట. తర్వాత రొట్టె విరచటము. ఆహ్, త తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయే ముందు పేతురు యేసుక్రీస్తు ప్రభువారిని తృణీకరిస్తారు అన్న విషయం అక్కడే ఆ మేడగదిలోనే ఆయన ఇవన్నీ చెప్పడం అనేది మనం 13 చాప్టర్‌లో చూస్తా ఉంటాము. 14థ్‌లో మనం గనక చూస్తే ఇప్పుడు ఎళ్ళిపోతున్నాము అని ఆల్రెడీ చెప్పారు కదండీ! వీళ్ళ మనసులో ఎట్లా ఉంటది? ఒక భయం అనేది ఉంటది. ఇప్పటిదాకా ఆయనున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కాబట్టి ఈళ్ళేంటంటే అన్నీ ఆయన చూసుకుంటారులే అని ఎనకాల వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆయన ఎళ్ళిపోతే మన పరిస్థితి ఏంటనేది ఒక టెన్షన్ ఉంటది గదా! సో, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళందరిని బలపరుస్తున్నారనమాట. ఇదిగో మీ హృదయాలను కలవరపడనివ్వద్దు. మీరు ఏ విధంగా దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారో నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను ముందు వెళ్లి మీకోసం స్థలాన్ని సిద్ధపరుస్తానక్కడ. తర్వాత మీరు కూడా నాతో పాటు నేనుండే ప్లేస్‌లోనే ఉండడానికొస్తారు. మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్తూ వాళ్ళని ఆదరిస్తున్నట్లు, బలపరుస్తున్నట్లు నేను వెళ్ళిపోయాక మిమ్మల్ని అట్లా అనాథలుగా వదిలిపెట్టను. ఆదరణకర్తని నేను పంపిస్తాను అని చెప్పేసి ఈ విషయాలన్నీ చెప్పి బలపరుస్తున్నట్లు మనం చూస్తామండి. తర్వాత 15 చాప్టర్‌లో చూస్తే నిజమైన ద్రాక్షవల్లిని నేను, మీరు తీగలు. తర్వాత మీరు నాతో గనక అంటు కట్టబడి ఉంటే మీరెప్పటికి మంచిగా ఫలిస్తారు అని చెప్తూ ఈ 14, 15 అంతా వాళ్ళని బలపరిచే మాటలనమాట. మీరేమి నిరుత్సాహపడొద్దు. మీరు గనక నాతో కరెక్ట్‌గా అంటుకట్టుబడి ఉంటే మీరు చక్కగా ఫలిస్తారు. ఆ తర్వాత లోకంలో మీకు తృణీకారం వస్తది. ద్వేషిస్తారు. మిమ్మల్ని నా నామంను బట్టి కొడతారు. అన్నీ చేస్తారు. కానీ అవేమీ వేస్ట్ కావు. మీరు మీరు నా కోసం నిలబడినప్పుడు ఏ విధంగా దేవుడు వాళ్ళని బలపరుస్తారు అని చెప్పేసి అవన్నీ కూడా చెప్తా ఉంటారన్నమాట 15 అధ్యాయంలో కూడా. తర్వాత మనం చూస్తే ఆదరణకర్తను పంపుతానని వాగ్దానం చేయడం. ఈ 14, 15, 16 ఆహ్, 3 అధ్యాయాల్లో వాళ్ళని బలపరుస్తూ అండి 17లో ఆయన ఆఖరి ప్రార్థన చేసినట్లు మనం చూస్తా ఉంటాం. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోబోయే ముందు చేసిన అంటే అక్కడ సిలువ దగ్గర కాదండి. ఆయన మామూలుగా వీళ్ళతో మాట్లాడాక ఇవన్నీ బలపరిచాక ఆయన ఒక ప్రేయర్ ఇది చాలా ఫేమస్ ప్రేయర్ అని కాదు. అన్ని దాంట్లో యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా చెప్పారో మనం చూస్తా ఉంటాము. ఏంటంటే 17 చాప్టర్‌లో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన ఎవరెవరి కోసం చేశారంటే తన కొరకు, శిష్యుల కొరకు, అలానే మనందరి కొరకు కూడానండి.
తన కొరకేంటి ప్రభువా, ఇదిగో నువ్వు నన్ను పంపించావు. నువ్వు చేయటానికి నువ్వేదైతే పని అంతా నాకు అప్పచెప్పావో, నన్ను ఎందుకైతే ఈ లోకానికి పంపించావో అదంతా ప్రభువా నేను కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసి ఇంగో నేను రెడీగా ఉన్నాను, ఇంకా మరణానికి సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇంతకు ముందు సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను 17:4 అండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం మనం చూస్తే ఆ ప్రేయర్ లో మెయిన్ ప్రేయర్ ఇది, మనందరికీ కూడా వర్తించే ప్రేయర్. మనందరం కూడా మన మన లైఫ్ కంప్లీట్ అయ్యే ముందు ఈ మాట చెప్పగలిగితేనండి, దట్ ఈస్ ఏ సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మనం చెప్పచ్చు. ఏంటంటే 17:4లో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. అంటే ప్రభా, ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. ఏదైతే నా నుంచి ఎక్స్పెక్ట్ చేసి, ఏదైతే నా గురించి గ్రంథంలో రాసుకున్నావో, ఏదైతే నేను చెయ్యాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేసి నన్ను ఇక్కడ పంపించా, అదంతా కూడా ఐ హ్యావ్ కంప్లీటెడ్ ఎవ్రీథింగ్. సో ఇంక నేను రెడీగా ఉన్నాను అని చెప్పేసి ఆయన గురించి చేస్తూ, ఇప్పుడు నీ ఎదుట నాకు అంతకుముందు ఏ మహిమ అయితే ఉందో అదే మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము అని చెప్పేసి చెప్తూ, తర్వాత తనకు అప్పగించిన శిష్యుల కొరకు నీవు నాకు అనుగ్రహించి ఉన్న అవన్నీ నీ వల్లనే కలిగినవి, వారు ఇప్పుడు ఎరిగి ఉన్నారు, వాళ్ళందరికీ ఇప్పుడు అర్థమైంది ప్రభా, సో వారి కోసం కూడా నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పేసి వాళ్ళ గురించి, తర్వాత మొత్తం అందరి గురించి అక్కడ ప్రార్థన చేస్తున్నట్టు 17వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం అనమాట. రియల్గా అండి, ఈ 17వ అధ్యాయం ప్రేయర్ని మన లైఫ్లో కూడా మనం అప్లై చేసుకుంటే, ప్రతి ఒక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశంతో దేవుడు ప్రతి ఒక్క మనిషిని సృష్టించాడని మనకు తెలుసు కదా. యాజ్ ఎ బిలీవర్స్ మనందరం నమ్ముతాం ఏంటంటే, ఊరికే మనం ఈ లోకానికి వచ్చేయలేదు. ఇప్పుడు రాణి అంటే ఒక పనితో దేవుడు పంపించాడు, ఇది నెరవేర్చాలి, ఇది చెయ్యాలి అని. అలా మనందరూ ఒక్కొక్కరి గురించి వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఒక ఉద్దేశం ఉంది దేవునికి మన పట్ల. అది గనక మనం తెలుసుకొని మన లైఫ్ ని దాని ప్రకారం మనం నడిపించామనుకోండి, ఆఖరిలో మనం చనిపోయే ముందు, ప్రభా ఇంకో ప్రభా, నేను ఏదైతే నువ్వు చేయాలని నా జీవితంలో ఆశపడ్డా అదంతా చేశాను ప్రభా అంటే, ఇంకా అంతకంటే సక్సెస్ఫుల్ లైఫ్ అంటే బాగా సంపాదించాను ప్రభా, లేకపోతే అది చేశాను, ఇది చేశాను, దానివల్ల అది ఏది కూడా నెక్స్ట్ కి వెళ్ళదు కదండి. కానీ ఇది మాత్రం ప్రభా, నీ ఉద్దేశాన్ని నేను సఫలం చేశాను, ఇంకా భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటే, దట్ విల్ బి ద సక్సెస్ఫుల్ లైఫ్ అనేది మనం చూపించవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారిది ఒక సక్సెస్ఫుల్ లైఫ్ ఇక్కడ 100% మనిషిగా ఉన్నప్పుడు, ఆయన మనలాగానే బ్రతుకుతూ అన్ని చేస్తూ శోధనలు సహిస్తూ మాటలు పడ్డారు, అవమానాలు పడ్డారు, అన్ని చేసినా కూడా ఫైనల్ గా ఇచ్చిన పని మొత్తం కంప్లీట్ చేసి దేవుని నామాన్ని మహింపరిచినట్లు మనం చూస్తాం. సో మన లైఫ్ లో కూడా మనం ఆయన యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన వారంగా ఆయన భూమి మీద మహింపరిచే వాళ్ళంగా ఉండాలనేది కూడా మన పట్ల కూడా ఆయన ఉద్దేశం అండి. నెక్స్ట్ 18 to 21 చాప్టర్స్ కనుక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణం, ఆయన యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతలు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు ప్రభు వారిని పట్టుకోవడం, ఆయన్ని అన్న సభకి అప్పచెప్పడము, తర్వాత ఆ టైంలోనే అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారిని తీసుకువెళ్తున్నప్పుడు పేతురు కోడి కూయక ముందే 3 సార్లు ఈయనెవరో నాకు తెలియదని చెప్పడము, అదంతా మనం 18 చాప్టర్ లో చూస్తాము. 19 చాప్టర్ లో గనక మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోబోయే ముందు అక్కడ శిలువలో పలికిన 7 మాటలు మనకు కనిపిస్తాయి. దాంతో పాటు ఆయన యొక్క బాధ్యత అనేది ఎలా అప్పగిస్తున్నారు అనేది మనం చూడొచ్చు. 19 చాప్టర్ లో యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి మరియమ్మ గారు అక్కడ కనిపిస్తారు కదండి శిలువ దగ్గర మనకి. ఇప్పుడు ఆయన కొడుకుగా తల్లి పట్ల ఒక బాధ్యత ఉంది కదా. సో ఆ బాధ్యతను కూడా ఆయన, నేను ఇంకెళ్ళిపోతున్నాను కదా, నా పని వచ్చిన పని అయిపోయింది కదా, నాకెందుకు అనుకోలేదు. అక్కడ యోహాన్ని పిలిచి అక్కడ తల్లిని, ఇదిగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు అని వాళ్ళిద్దరికి అప్పగించినట్లు మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ చూడండి, నిజంగా ఆయన అక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా మిగతా పిల్లలు ఉన్నారు, లేకపోతే ఆయన వచ్చిన పని అది కాదు కదా. ఆయన వచ్చింది ఏంటి, లోకాన్ని రక్షించడానికి, శిలువలో మరణం పొందాలి, దాని ద్వారా అందరికి రక్షణ వస్తుంది. ఇది మెయిన్ ఫోకస్ యేసుక్రీస్తు ప్రభు వారిది. అది మరియమ్మ గారికి తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారికి అందరికీ తెలుసు కదా. కానీ చూడండి, అంటే ఒక మంచి ఎగ్జాంపుల్ గా, గ్రేట్ ఎగ్జాంపుల్ గా మనకి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు కనిపిస్తున్నారు. అక్కడ ఆ నీడ్ లేదు, కానీ పర్టికులర్ గా ఆయన శిష్యుల్లో ఆయన ప్రేమించిన శిష్యుడు అనమాట యోహాన్. పేతురేమో యేసుని ప్రేమించిన శిష్యుడు, అంటే యేసుక్రీస్తు ప్రభువుని అమితంగా ప్రేమించిన శిష్యుడు ఎవరంటే పేతురు గారు. యోహాన్ గారేమో
యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని ఎక్కువ ప్రేమించారంట. ఆయన మరి మంచితనం ఆయన ఆయన మరి ఆయనలో ఆయనకి ఏం నచ్చిందో మనకు తెలియదు గానీ, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించిన శిష్యుడని ఆయన గురించి రాయబడి ఉంటది. సో, ఆయన్ని పిలిచి, "ఇంగో నీ తల్లి, ఇదిగో నీ కుమారుడు" అని వాళ్ళిద్దరిని అప్పచెప్పినట్లు మనం చూస్తా ఉంటామనమాట. సో, ఆ బాధ్యత అక్కడ ఆయన యాజ్ ఎ అంటే ఇక్కడ ఆహ్, ఒక తల్లి బాధ్యత ఏంటి అనేది గూడా ఒక కొడుకుగా ఆయన ఫుల్‌ఫిల్ చేసినట్లు మనం అంటే ఆఖరి మరణం టైంలో గూడా ఆయన బాధ్యతల్ని నిరాకరించలేదు కానీ ఫుల్‌ఫిల్ చేసినట్లు మనం చూస్తా ఉంటాం. తర్వాత ఆయన చనిపోయాక అరిమతయి యోసేపు పర్మిషన్ తెచ్చుకొని ఆయన తొలిపించుకున్న సమాధిలో యేసుక్రీస్తు ప్రభువారిని పెడతానని చెప్పేసి బాడీని అడగడము. ఇదంతా మనం చూస్తాం 19 చాప్టర్‌లో అండి. ఆ తర్వాత 20 చాప్టర్‌లో ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినండి. 20, 21 చాప్టర్స్‌లో మనం గనక చూస్తే ఇక్కడ అయిపోయింది. వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లెగవడం అనేది వీళ్ళు పొద్దున్నే వెళ్లి సుగంధ ద్రవ్యాలు పూద్దామని ఎళ్ళినప్పుడు చూస్తే అక్కడ ప్రభు సమాధి ఖాళీగా ఉన్నట్లు మనం చూస్తా ఉంటాము. స్త్రీలు అక్కడ మగ్దలేని మరియే ఫస్ట్ సువార్త. సువార్త అంటే మనకు తెలుసు కదండీ! అంటే మంచి వార్త. అది ఎవరి గురించి? యేసుక్రీస్తు ప్రభువారి గురించిన వార్త. ఆయన యొక్క జననం, మరణం, పునరుద్ధానం గురించి చెప్పబడే వార్తే సువార్త అంటాం గదా! సో, ఫస్ట్ గాస్పెల్ ప్రీచ్ చేసిన ఆమె ఎవరు అనంటే మగ్దలేనే మరియ అని మనం చూడొచ్చు. ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి సమాధి ఖాళీగా ఉంది. ఆయన లేరిక్కడ అని శిష్యులకెళ్ళి ఆ యొక్క మంచి వార్తను చెప్పింది. అక్కడున్న స్త్రీలు ఆమె అన్నమాట. సో, ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ వాళ్ళకి ప్రత్యక్షపరచుకోవడం, మగ్దలేనే మరియకి కనపడడం. ఆహ్, సో, ఆ తర్వాత మళ్ళీ శిష్యులకు కనిపించడం. ఇక్కడ మనం చూస్తేనండి శిష్యులందరూ భయపడతా ఒక రూమ్‌లో ఉంటారు. అక్కడ వచ్చి భయపడొద్దు అని జెప్పేసి ఇక్కడ చూడండి 19థ్ వర్స్ మనం చూస్తే 18థ్ వర్స్‌లో 20వ అధ్యాయము 18వ వచనంలోనేమో మగ్దలేని మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను. ఆల్రెడీ ఈమె వచ్చి ఏమేం జరిగిందో అక్కడ చెప్పేసింది శిష్యులకి. అయినా గాని వీళ్ళేంటంటే ఇక్కడ చూడండి 19వ వచనం చూస్తే ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక అని వారితో చెప్పెను. ఇక్కడ చూస్తే ఆల్రెడీ మగ్దలేనే మరియ వచ్చి చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువారు బ్రతికున్నప్పుడే అండి నేను చనిపోతాను, మూడో దినాన్ని తిరిగి లేస్తాను అని ఎన్నో విషయాలు చెప్పారు గదా! బట్ ఇక్కడ మనం చూస్తే వాళ్ళు ఆల్రెడీ పారిపోయారు. పారిపోయి మళ్ళీ ఆళ్ళందరికీ భయపడంట ఒక రూమ్‌లో తలుపేసుకొని కూర్చున్నారంట. మగ్దలేనే మరియ వచ్చి చెప్పింది. అయినా గాని వీళ్ళకి ఆ నమ్మకం లేదు. అయినా భయపడతా మళ్ళీ లోపలే ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి 2 సార్లు 2 సార్లు, 3 సార్లు అట్లా వచ్చినట్లు మనం చూస్తా ఉంటాం వాళ్ళ దగ్గరికి. సో, ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మీకు సమాధానం కలుగుతుంది. మీరు భయపడొద్దు అని చెప్తారు. అప్పుడు వాళ్ళకి ఆ గాయాలు చూపిస్తారు. అక్కడ మనం చూస్తే ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కన చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. తర్వాత ఆహ్ సరే అక్కడ మీరు మీ మీదకి ఆయన ఇక్కడ చూస్తే 22వ వచనం ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచి ఉండని కొంచెం ఇంకా వాళ్ళతో మాట్లాడుతా ఉన్నారు. సమాధానం అని చెప్పారు అయిపోయింది. ఆయన ఎళ్ళిపోయాక మళ్ళీ ఈలోపు మనం చూస్తే తోమా గారొస్తారు. ఇలా మేము యేసుక్రీస్తు ప్రభువారిని చూసామని శిష్యులందరూ చెప్తే, "ఆహా! నేను నమ్మను. ఆయన డైరెక్ట్‌గా ఆయన గాయాల్లో చేతులు పెడితే తప్ప నేను నమ్మను" అనగానే యేసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ చూడండి ఆహ్, ఎంత ఆయన ప్రేమ వెలకట్టలేనిది అని మనం చెప్పడానికి ఆయనకి అవసరం ఏంటండి చెప్పండి? ఇప్పుడు ఆయనకి యాక్చువల్‌గా అయితే కోపం రావాలి యేసుక్రీస్తు ప్రభువారికి. బయటోళ్ళు నయ్యం గదయ్యా! అరిమతయి యోసేపు అవ్వచ్చు, లేకపోతే ఇంకిందాక చెప్పినట్టు నికోదేము అవ్వచ్చు. అప్పటిదాకా సీక్రెట్ ఫాలోవర్ అయినా అప్పుడు నిలబడ్డాడు. మీరందరూ 3.5 సంవత్సరాలు మీ మీద నేనెంత టైమ్ స్పెండ్ చేశాను. లేకపోతే ఎంత మిమ్మల్ని నేను గైడ్ చేశాను. నేను చనిపోయే ముందు గూడా 3 అధ్యాయాలు మనం చూస్తే అవే కనిపిస్తాయి గదండీ! అంటే ఇక్కడ 3 అధ్యాయాల్లో కనిపిస్తున్నాయి గానీ, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగా వాళ్ళతో చర్చిస్తా ఉండుంటారు గదా! ఆ విషయాలు. నేను ఇంత మిమ్మల్ని బలపరిచి అది, ఇది అని అన్నీ చెప్పినా మీరు మాత్రం నా మీద విశ్వాసం ఉంచట్లేదు. ఛీ! మీ జీవితాలను ఎవరు మార్చలేరు అని ఎళ్ళిపోవచ్చు. మీ మీ బదులు నేను ఆ పెట్టుబడి ఏదో పెట్టుబడంటే ఆ టైం గాని అదంతా నేను వేరే వాళ్ళ మీద పెట్టుండుంటే కనీసం వాళ్ళు నిలబడేవాళ్ళేమో
మనం చాలా సార్లు చూడండి, చర్చిల్లో కొన్నిసార్లు మంచిగా అన్ని చెప్తా ఉంటాం. కొన్నిసార్లు వాళ్ళు వినట్లేదు. అయినా స్టిల్ దే ఆర్ డూయింగ్ రాంగ్. స్టిల్ వాళ్ళు వెనక్కెళ్ళిపోతా ఉంటే ఒకానొక టైంకొచ్చేసరికి కొంతమందికైతే స్టార్టింగ్‌లోనే కోపమొస్తది. ఇంత చెప్పాను అయినా మళ్ళీ ఎళ్ళిపోతావా? ఛీ! ఇంక నిన్నెవరు మార్చలేరు పో అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని చూస్తేనండి, అక్కడ ఆయన ఎంతగా వాళ్ళని ప్రేమిస్తున్నారో, ఆయన ప్రేమ ఎలాంటిదో మనకు కనిపిస్తుంది. 3:30 సంవత్సరాలు నా దగ్గరుండి అన్నీ చూసారు. కానీ మీరు నన్ను ఇట్లా చేస్తారు అనుకోలేదు అని ఆళ్ళ మీద కోపపడట్ల. వాళ్ళ యొక్క అవివేకం లేకపోతే వాళ్ళ యొక్క ఇది మీద జాలి పడుతున్నారు యేసుక్రీస్తు ప్రభువారు. తోమా అట్లా అడుగుతున్నాడు. సరే ఒకసారి మళ్ళీ ఎళ్లి చూపిస్తే పోలా? పోనీ వీళ్ళు నా కోసం మళ్ళీ నేనెళ్లి వాళ్ళని బలిపరిస్తే నా కోసం నిలబడతారు వీళ్ళు అని మరలా మరలా ఎప్పుడు కూడా మన దేవుడండి సెకండ్ ఛాన్స్ ఇచ్చే దేవుడు. అయిపోయిందింకా అనేది కాదు గానీ, ఆయన సాధ్యమైనంత వరకేంటంటే, లేదు వీళ్ళు నా కోసం నిలబడాలి. వాళ్ళ కోసం నేను ఆలోచించినవి, లేకపోతే నేను ఉద్దేశించినవి వారి జీవితంలో సఫలం అవ్వాలని ఎప్పుడూ ఆలోచించే దేవుడండి. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం కూడా జనాల్ని లేకపోతే మనుషుల్ని ఎవరన్నా వెనక్కి వెళ్ళిపోయినోళ్ళుంటే దేవుడి నుంచి, మనం ఎంత నడిపిస్తున్న వాళ్ళు ఊరికే తప్పిపోతున్నారనుకోండి, మనమేం ఎదిరించుకోక్కర్లేదు. యేసుక్రీస్తు ప్రభువారే అన్ని సంవత్సరాలు వాళ్ళకి దగ్గరుండి, అన్నీ చూసి చేసిన వాళ్ళు గూడా. ఆయన కార్యాలు చూసినోళ్ళే వెనక్కెళ్ళిపోయినప్పుడు ఆయన కోపం తెచ్చుకోవట్లేదు. మళ్ళీ వెళ్లి దగ్గరికెళ్లి తోమా అవివేకం ఓకే. ఆయన డౌట్ పడుతున్నాడు. ఓకే. చూపిస్తే ఎలా అని మళ్ళీ వెంటనే ప్రత్యక్షమైనట్లు అక్కడ మనం చూస్తాం. ఆ తోమా ఆ మాటలంటాడు. ఈలోపు మళ్ళీ అక్కడికి యేసుక్రీస్తు ప్రభువారొచ్చి మీకు సమాధానం కలుగును గాక అని 26 వచనంలో మనం చూస్తే 26లో తర్వాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడుము. నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివైయుండుమనెను. అందుకు తోమా ఆయనతో నా ప్రవ్వా, నా దేవా అనెను. అంటే అప్పుడు సిగ్గుపడుతున్నాడనమాట. అయ్యో ప్రభువా! నేను అనవసరంగా ఎక్కువ మాట్లాడినట్టున్నాను. అది చూస్తేనే నమ్ముతానది. అంటే ఆయన అంత వచ్చి అలా చూపిస్తున్నప్పుడు ఒక్కసారిగా తట్టుకోలేకపోయాడు తోమా గూడా. అయ్యో ప్రభువా! అన్నట్లు అంటా ఉన్నాడనమాట. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, "నువ్వైతే చూచి నమ్మావు. నా గాయాల్లో చెయ్యి బెడితేనే నమ్ముతానన్నావు. అలానే చూపించాను. ఇప్పుడు నమ్ముతున్నావు నువ్వు. కానీ ఎవరైతే నన్ను చూడక నమ్ముతారు చూడు, వాళ్ళు ధన్యులు" అని చెప్తారు. నిజంగా దేవుడు నెక్స్ట్ రాబోయే తరాలు ఇప్పుడు ఈవెన్ మనం కూడా మనమేం ఆయన్ని చూడలేదు గదండీ! కానీ మనం చూడక ఆయన మీద విశ్వాసం ఉంచుతున్నాం గదా! ఆ విషయం గురించి చాలా నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే నేను వెళ్ళిపోయాకొస్తారో వాళ్ళు నన్ను చూడక నమ్ముతారు. వాళ్ళు ధన్యులు అని చెప్పేసి అక్కడ చెప్తున్నట్లు మనం చూస్తున్నాం. తర్వాత ఇంకా అనేకమైన సూచక్రియలు అక్కడ ఉన్నాయి. కానీ ఈ గ్రంథంలో రాయడానికి ప్లేస్ లేదు అని అంటా ఉంటాడన్నమాట యోహాన్ గారు. తర్వాత 21 చాప్టర్. ఇప్పుడు, ఇప్పుడు మనకేమనుకుంటామండి 20 అవ్వగానే ఓకే. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాక లెగిసొచ్చి శిష్యులకి మళ్ళీ వాళ్ళని బలపరిచారు. ఆహ్, ఫస్ట్ టైమ్ నమ్మట్లేదంటే రెండోసారి మళ్ళీ తోమా కోసం వచ్చారు. అందరూ ఓకే. ఇంక స సంతోషించారని ఇక్కడుంది గదా! శిష్యులు ఆయన మాట చెప్పగానే ఓకే. మా యేసయ్య వచ్చేసాడు అని సంతోషపడ్డారు. ఇక్కడ తోమా గూడా అయ్యో ప్రభువా! అలా అన్నందుకు సారీ అన్నట్లు మరి హి ఈస్ ఫీలింగ్ సారీ ఫర్ ఆస్కింగ్ లైక్ థట్ వి డోంట్ నో. కానీ మొత్తానికైతే సంతోషపడ్డారని మనకు కనిపించింది గదండీ! కానీ 21 చూస్తే మళ్ళెలా ఉంటదో తెలుసా? నాకు ఈ 20, 21 చాప్టర్స్ ఎప్పుడు చదివినా అనిపిస్తది. యేసుక్రీస్తు ప్రభువారు ఆహ్, ఎంత డౌన్‌కి వెళ్లి జనాల్ని పైకి తీసుకొస్తారు అనేది మనకొక మంచి ఎగ్జాంపుల్. 20లో ఇంత జరిగింది. అయ్యో ప్రభువా! అన్నారు, సంతోషించారు. ఆహ్, అంతా అయిందా? మళ్ళీ 21లో చూస్తే ఆళ్ళెక్కడున్నారో చూడండి. అటు తర్వాత 21:1 చూస్తే మనం, అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సంతోషంగా ప్రత్యక్షపరచుకునే సమయం కాదండి. యాక్చువల్‌గా మనకే చూస్తే చదువుతుంటే బాధనిపిస్తది. ఏంటంటే అంత సంతోషపడ్డారు, అయ్యో! అన్నారు. ఇంకా మారిపోయారేమో అనుకుంటాం. కానీ మళ్ళీ తిబెరయ సముద్ర తీరాన్ని ఎలా ప్రత్యక్షపరచుకోవాల్సొచ్చిందో తెలుసా? వాళ్ళెట్లాంటి పొజిషన్‌లో ఉన్నారో తెలుసా అండి? సీమోను పేతురును సెకండ్ వర్స్ చదువుతున్నాను 21:2 సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండెరి. సీమోను పేతురు ఏమంటున్నాడంటే అందరిలో లీడర్ అండి. ఏమంటున్నాడంటే, నేను చేపలు పట్టబోదును అని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చెదమని వారు వెళ్లి దోణి ఎక్కిరి. కానీ ఆ రాత్రి ఏమియో పట్టలేదు.
ఇక్కడ ఏ పొజిషన్ లో ఉన్నారండి మళ్ళీ? ఆ వలలు వదిలిపెట్టి, ఆ చేపలు వదిలిపెట్టి, మనుషుల్ని పట్టే జాలరుగా చేస్తానని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన రోజులు గుర్తున్నాయా స్టార్టింగ్ లో? ఆ సినాప్టిక్ గాస్పల్స్ లో మనం చూస్తాం. ఇదంతా వదిలేసి వచ్చేసారు, అంతా అయిపోయింది. సరే, మధ్యలో వెనక్కి వెళ్ళిపోయారు అనుకున్నాము. మళ్ళీ యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి బలపరిచారు కదా! కానీ వాళ్ళు మళ్ళీ ఎక్కడ తేలారో తెలుసా? మళ్ళీ ఇంకెందుకు, నేను ఇదిగో అయిపోయింది, ఆయన వెళ్ళిపోతున్నారు, ఇంకా నేనైతే చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోతున్నాను అని అనగానే వాళ్ళు, నువ్వే ఇంత పెద్ద ఆయన, నువ్వే ఇట్లా అంటే, అంటే అంత స్ట్రాంగ్ గా ఉన్నాడు, నువ్వే అట్లా అంటే ఇంక మా పరిస్థితి ఏంటో, మేము కూడా పద నీతో పాటే వస్తామని అందరు కలిసి వెళ్ళి ఏం చేస్తున్నారండి? ఫస్ట్ ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభు వారికి ఏ పొజిషన్ లో కనిపించారో ఆయన పిలిచినప్పుడు, అదే పొజిషన్ లో మళ్ళీ కనిపించారు. అప్పుడైనా ఆయన కోపం రావాలి కదండి. ఛీ! వీళ్ళనా నేను ఇన్నిన్ని సార్లు మళ్ళీ మళ్ళీ వచ్చి, మళ్ళీ మళ్ళీ వచ్చి అడుగుతుంది. ఈళ్ళ వేస్ట్, ఇంక వీళ్ళని నేనింకా ఏం మాట్లాడకూడదు అనుకున్నారా అండి? మనకైతే ఊరికే కోపం వచ్చేస్తది కదా అట్లా చూస్తే. మనం తట్టుకోలేము నిజంగానే. ఎందుకు ఇంత చేస్తున్నా అయినా ఎందుకు అర్థం చేసుకోవట్లేదు అని ఊరికే మనం ఇదైపోతా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి పొజిషన్ అక్కడ చూస్తే అండి, ఎంత లోపల బాధుండుంటది. అయ్యో! ఇప్పుడే గదా వెళ్లి అన్నీ చెప్పాను. మళ్ళీ అంటే ఆ ముందు రోజుల్లోనే గదా అంతెళ్లి చెప్పాను. మళ్ళీ వీళ్ళేంటి తిబిరయి సముద్ర తీరాన చేపలు పట్టుకుంటా కనిపిస్తున్నారు అని అనుకోని, అయినా పర్లేదు మళ్ళీ ఎళ్లి ఒకసారి బలపరుద్దామని ఎళ్తారండి. వెళ్ళినప్పుడు ఇంకక్కడ ఏం మాట్లాడరు. ఇక్కడ చూస్తే రాత్రంతా మళ్ళీ అదే పరిస్థితి. రాత్రంతా శ్రమ పడ్డాం, రాలేదు. అప్పుడు వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళని చూసి ఏమంటారో తెలుసా? ఇదిగో కుడి ప్రక్కకెయ్యి అనగానే, వెంటనే పేతురు గారికి అర్థమవుతది. అబ్బా! ఇది యేసుక్రీస్తు ప్రభువారు అప్పుడు ఫస్ట్‌లో చెప్పిన మాటే మళ్ళీ ఇదే కదా అని వెంటనే నీళ్ళలోకి దూకేస్తాడంటండి. ఎందుకు అంటే, ఒకలాంటి సిగ్గు. ఇంత చేసినా మళ్ళీ నేను ఈ పొజిషన్‌లో కనిపించానా యేసుక్రీస్తు ప్రభువారికి అన్న ఒకలాంటి గిల్ట్ ఫీలింగ్ అంటారు చూడండి. అలాంటిది అక్కడ కనిపిస్తా ఉంటది. ఎందుకంటే ఎక్కువ మాట్లాడింది అంటే ఎక్కువగా, "ప్రభువా నువ్వంటే నాకిష్టం. నీ కోసం ప్రాణాలివ్వడానికైనా వస్తాను. చెప్పు ఏసేయమంటావా వాళ్ళని" అని ఆయన యేసుక్రీస్తు ప్రభువారి మినిస్ట్రీలో మనం చూస్తే పేతురే ఎక్కువ చాట్ల మాట్లాడినట్టుంటది. "ప్రభువా ఆళ్ళు నిన్నంటున్నారు, ఏసేయమంటావా వాళ్ళని" అని అడుగుతాడు. అలా అంత ప్రేమించే శిష్యుడు, ఈయన గాకుండా ఈయనతో పాటు మిగతా వాళ్ళందరూ గూడా వచ్చేస్తారు. వెంటనే ఒక గిల్ట్ ఫీలింగ్ ఆయనకొచ్చి వెంటనే నీళ్ళలోకి దూకేస్తున్నట్టు మనం చూస్తాం. అప్పుడు ఇక్కడ మనం చూస్తే మీరు పట్టిన చేపలు తీసుకొని రండి అన్నప్పుడు, ఇక్కడ మనం చూస్తే అండి 12 వచనంలో 21:12లో, చేపలు అంత విస్తారంగా పడినను వల పిగలలేదు. యేసు రండి భోజనం చేయడని వారితో అనెను. ఆయన ప్రభువని వారికి తెలిసినందున ఏంటంట, అసలాయన మీరెందుకు ఇక్కడున్నారు? అసలు మీకు చెప్పిందేంటి? అది ఇది అని ఏం మాట్లాడలేదండి. నుంచొని కుడి పక్కకి వలేయమన్నారంతే. ఆయన ప్రభువని ఆళ్ళకర్థమయ్యండి ఏమంటున్నారో, ఎవ్వరు కూడానంట నీవెవడివని శిష్యులలో ఎవడునూ ఆయనను అడుగ తెగింపలేదంట. అంతే గదా! ఇంకా ఆ మాట అడగడానికి ఛాన్సే లేదు వాళ్ళ దగ్గర కదా! సో, అలాంటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సీమోన్ పేతురుని అడుగుతున్నారండి. ఇంకా ఇది ఫైనల్, ఇది భలే అనిపిస్తది. అంటే ఆయన హృదయ బాధ గాని, లేకపోతే ఆయన ఒక మనిషి వెనక్కి వెళ్ళిపోయినప్పుడు ఎంత లోతుకి వెళ్లి ఆయన పైకి తీసుకొస్తారు అనేది యేసుక్రీస్తు ప్రభువారి మనస్సు, కంపాషనేట్ హార్ట్ మనకు కనిపిస్తా ఉంటది. చూస్తే సీమోన్ పేతురు భోజనం చేసేసారు, కూర్చున్నారు, అంతా అయిపోయాక 15వ వచనం చూడండి. సీమోన్ పేతురుని చూచి, యోహాను కుమారుడివైన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఎందుకు అడుగుతున్నారండి ఆ మాట? ఆల్రెడీ చాలా సార్లు చెప్పాడు. "ప్రభువా నీకోసం ఏమైనా చేయడానికి నేను రెడీ" అంటాడు. అంతా ప్రేమించే మనిషి కదా! వీళ్ళందరికంటే నువ్వు నన్నెక్కువ ప్రేమిస్తున్నావా అంటే, అప్పుడు అతనంటాడు, "అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని" ఆయనతో చెప్పాను. యేసు, "నా గొర్రె పిల్లలను మేపుమని" అతనితో చెప్పాను. అట్లా 3 టైమ్స్ అడుగుతారండి. అక్కడ మనకనిపిస్తది చదివినప్పుడు. ఎందుకు ఒకసారి అడిగేది, ఈవెన్ ఎందుకు పేతురు గారికి కూడా ఇసుకొచ్చినట్లు లాస్ట్‌కి, అందుకే అంటాడు లాస్ట్ టైమ్ థర్డ్ టైమ్ అడిగినప్పుడు, అడిగినందుకు 17థ్ వర్స్‌లో మళ్ళీ మూడోసారి తనను అడిగినందుకు పేతురు వ్యసనపడి, "ప్రవ్వా నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని" అండ్ జనరల్‌గా చదివినప్పుడు గూడా ఎందుకు ఒకసారి అడిగేయొచ్చు కదా! ఇన్ని సార్లు ఎందుకు దాన్ని పదే పదే నొక్కి అడుగుతున్నారు అని అనిపించొచ్చు కదా! కానీ తెలుసా అండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏదన్నా ఒక పని జేస్తున్నారు అనంటే దాని వెనకాల చాలా మీనింగ్ ఉంటది. నాకనిపిస్తది తర్వాత మనం ఈ యోహాను సువార్త దాటగానే నెక్స్ట్ పేజ్ అపోస్తల కార్యాలు కదా! ఇక్కడ ఒక భయంతో వెనక్కి వెళ్ళిపోయి, ఎందుకులే ఇంకా ఈయనెళ్ళిపోతున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు మన పరిస్థితి ఇంతే అని అంత ఏమంటారు,
అసలు వెనక్కి వెళ్ళిపోయిన స్టేజ్ లో ఉన్న ఈ శిష్యులు నెక్స్ట్ పేజ్ లో మనం చూస్తే అపోస్తుల కార్యాల్లో భూమిని తలక్రిందులు చేసేవారుగా మారతారండి. అది ఒకవేళ నాకు అనిపిస్తది ఈ 2 పేజీల్లో ఇంత డిఫరెన్స్ ఉంది గదా! ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకులే వీళ్ళని అని వదిలేసుండుంటే, ఎందుకు వీళ్ళకెంత చేసినా వీళ్ళలో కొంచెం గూడా నమ్మకత్వం లేదు, వీళ్ళు మాట వినేవాళ్ళు కాదు అనుకోని గనుక ఆయన వదిలేసుండుంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉండేదండి? వాళ్ళు ఏదో ఇంకా చేపలు పట్టుకుంటా ఎక్కడో మూలన ఉండేవాళ్ళు. కానీ దేవుని ఉద్దేశ్యం అది గాదు గదా! ఆ 12 మందిని చేసుకోవడంలో ఆయన ఉద్దేశ్యం ఏదో చేపలు పట్టుకోవడానికి, ఆళ్ళ పనులు ఆళ్ళు చేసుకొని, ఆ నీళ్ళలో బ్రతకడానికి కాదు గదా! మనుషుల్ని పట్టాలి అనేది ఆయన ఉద్దేశ్యం. కాబట్టి అంత పెట్టుబడి, టైము అన్ని దగ్గరగా చూపించి అన్ని చేసినప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి హృదయం తట్టుకోలేకపోయిందండి. అందుకే వాళ్ళని బలపరిచిన విధానం చూస్తే మనం, వాళ్ళని అదే బలపరచటం వాళ్ళ జీవితాలను మార్చేసిందండి. అప్పుడు దాకా భయము, నిరుత్సాహము, ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాని అయోమయం స్టేజ్‌లో ఉన్న వీళ్ళు నెక్స్ట్ అపోస్తుల కార్యాల్లో చూస్తే భూమిని తలక్రిందులు చేయువారు వీళ్ళే అంటారు. అంత ధైర్యంగా అక్కడైతే మీరు చంపిన ఎందుకండి అపోస్తుల కార్యాలు 4 అధ్యాయంలో యోహాను, పేతురు వీళ్ళు నుంచొని మాట్లాడుతున్నప్పుడు చంపేస్తాం మిమ్మల్ని మీరు ఆయన గురించి మాట్లాడితే అంటే, చంపినా పర్లేదు మేమైతే మాత్రం నిలబడతాం అంటారు. ఇక్కడేమో సిలువ దగ్గరికి రావడానికే భయపడ్డారు. కానీ ఆయన బలపరిచిన విధానం చూడండి. అందుకే మనందరం యాస్ ఎ క్రిస్టియన్ బిలీవర్స్ అనొచ్చు. లేకపోతే ఇప్పుడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నామంటే వి ఆర్ ఆల్ లీడర్స్. వి ఆర్ ఆల్ కౌన్సిలర్స్. మనము చాలా మందిని ఇంకింతే వీళ్ళు మారరు అని వదిలేసామనుకోండి, వాళ్ళ జీవితం ఇంక అట్లనే అయిపోద్ది. కానీ దేవుడు ఎక్స్‌పెక్ట్ చేస్తుంది మన నుంచి అది కాదు. ఎవరినైతే మనకు అప్పజెప్తున్నారో అలాంటి వెనక్కి వెళ్ళిపోయిన స్టేజ్ వాళ్ళని దేవుని ఎక్స్‌పెక్టేషన్ ఏంటంటే మన దగ్గర నుంచి వీళ్ళని ఎలా బలపరచాలి అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఆ 12 మంది శిష్యుల్ని ఎలా బలపరిచారో, వాళ్ళ జీవితాలు మారిపోయే విధంగా ఎలా బలపరిచారో వి షుడ్ కౌన్సిల్ పీపుల్ లైక్ దట్. ఆళ్ళు ఎంతన్నా పాపంలో ఉండనివ్వండి. ఎంత ఏమంటారు ఆహ్, నమ్మక ద్రోహం అంటారు చూడండి. మనం ఎంత నమ్మి ఎంత చేస్తే వీళ్ళు మాత్రం వినట్లేదు అనుకుంటారు. నమ్మక ద్రోహం యేసుక్రీస్తు ప్రభువారు చేసినంత కంటే ఎక్కువ చేస్తారా చెప్పండి? అంత చేసినా గాని ఆయన ఇంకా స్టిల్ "నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా?" అని 3 సార్లు అడిగితే నిజంగా నాకది చదివినప్పుడు అనిపిస్తదండి. 3 సార్లు అడిగితే ఎవరికి గుర్తుండదింకా. ఒకసారి అడుగునుంటే అది మర్చిపోతారేమో అంతకు ముందులాగా. కానీ ఎప్పుడైనా ఒకవేళ పేతురు గారు ఎనక్కి వెళ్దాము అని అనుకున్నప్పుడు ఈ మాటలు చెవుల్లో ఎట్లా అంటే గింగురుమనేటట్లు తిరుగుతాయి. అయ్యో! 3 సార్లు అడిగారు. 3 సార్లు గూడా "ప్రవ్వా! నేను నిన్ను ప్రేమిస్తున్నానని అంత ఇదిగా చెప్పాను. ఇప్పుడెలా ఎళ్ళగలను నేను" అనుకుంటాడు గదా! సో, అది అన్నమాట. ఆయన అక్కడ మనం చూస్తే ఆయన యొక్క ఇంటెన్షన్ గాని, లేకపోతే స్ట్రాంగ్‌గా ఉంటది. ఏదైనా ఒక్కసారి వింటే అంత ఇదిగా ఉండరు. ఆల్రెడీ విని, విని వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు కదా! అప్పటికే. సో, యేసుక్రీస్తు ప్రభువారు ఏదైనా ఒక పని చేస్తున్నారు అంటే దాని వెనకాల చాలా ఇదుంటదనమాట. ఆ తర్వాత ఇంక 21లో మనం చూస్తే వాళ్ళని బలపరిచి ఏం చెప్తారో తెలుసా అండి? ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటాను. నేనెళ్ళిపోతున్నానని మీరేమనుకోవద్దు. నేనెప్పుడు కూడా మీతో పాటే ఉంటాను అని వాళ్ళని బలపరిచినప్పుడండి, ఇది మనం యోహాను సువార్తలో చూస్తా ఉంటాము. బలపరిచినప్పుడు వాళ్ళ జీవితాలు మారిపోయినియి. వాళ్ళు ఎక్కడో ఎళ్ళిపోవాల్సిన వాళ్ళ జీవితంలో వెనక్కి వెళ్ళిపోయిన వారిని దేవుడు ఎలా నిలబెట్టాడంటే, భూమి అంతట మొత్తం భూమి ఏమంటారు ఆహ్, ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ వరకు సువార్త ప్రచురం చేసేవారుగా దేవుడు ఈ శిష్యుల్ని నిలబెట్టినట్టు మనం చూస్తా ఉంటామనమాట. సో, ఇది యోహాను సువార్త. యోహాను సువార్త అంతా అందుకే యూనిక్ గాస్పెల్ ఇది. అక్కడ దాకా ఓన్లీ మనం చూస్తే సినాప్టిక్ గాస్పెల్స్‌లో ఆయన లైఫ్‌లో ఆయన చేసిన అద్భుత కార్యాలవ్వచ్చు, పారబుల్స్ అవ్వచ్చు, ఇవి ఎక్కువ మెన్షన్ చేస్తారు. కానీ యోహాను సువార్త మనం చూస్తే మెయిన్‌గా ఆయన యొక్క క్యారెక్టర్, యూనిక్ క్యారెక్టర్స్ ఆయన దేని గురించి ఎక్కువ ఆలోచించేవాళ్ళు. ఆహ్, ఒక లేకపోతే వెనక్కి వెళ్ళిపోయిన వారి గురించి ఆయన ఎంత ఆలోచించారు. వ్యక్తిగత సువార్త పట్ల ఆయనకున్న కంపాషన్ ఏంటి? ఆహ్ అవి మనం ఎక్కువ చూస్తా ఉంటామనమాట. ఎక్కువ హెచ్చరికలు కనిపిస్తా ఉంటాయి. నేనెళ్ళిపోతున్నానని మీరు బాధపడొద్దు. ఆయన్ని బలపరిచిన విధానాలు మనం చూస్తా ఉంటాం. సో, ఇక్కడ మనం చూస్తేనండి యేసుక్రీస్తు ప్రభువారు చేసిన 8 అద్భుతాలను ఇక్కడ మనం చూస్తా ఉంటాం. మొత్తం యోహాను సువార్తలో నీళ్ళని ద్రాక్షారసంగా మార్చడం, అధికారి కుమారుని స్వస్థపరచడం, బెతెస్దా దగ్గర వ్యక్తి స్వస్థత, 5,000 మందికి ఆహారం అంటే ఓన్లీ 8 అద్భుతాలే మనం ఈ యోహాను సువార్తలో చూస్తాం. మిగతా వాటిలో అయితే చాలా కనిపిస్తాయి మనకి.
నీళ్ళ మీద నడవడం, గుడ్డివారిని బాగు చేయడం, లాజర్ని బ్రతికించడం, శిష్యులకు విపరీతమైన చేపల్ని లాస్ట్ లో ఇప్పుడు చూసాం కదండి అది. తర్వాత యేసు నేనే అని ప్రస్తావించినవి దీంట్లో మనకి కొన్ని కనిపిస్తా ఉంటాయి. యోహాను సువార్తలో నేనే జీవాహారం అంటాడు 6:35లో. నేనే లోకమునకు వెలుగును అంటాడు 8-9 అధ్యాయంలో మనం చూస్తే. గొర్రెల పోవు ద్వారం నేనే, నేనే గొర్రెలకు మంచి కాపర్ని, పునరుద్ధానమును జీవమును నేనే, నేనే మార్గమును సత్యమును జీవం, నేనే నిజమైన ద్రాక్షవల్లిని. అంటే ఇంక నేను తప్ప ఎవరు లేరు, నేనే అన్న విషయాలు మనకి ఈ యోహాను సువార్తలో కనిపిస్తా ఉంటాయి అన్నమాట. సో గాస్పెల్ ఆఫ్ జాన్ అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క యునిక్ క్యారెక్టరిస్టిక్ ని మనకు చూపిస్తా ఉంటది. దీని నుంచి మనం కూడా అండి యాజ్ ఎ లీడర్స్ మనం కూడా ఎటువంటి పరిచర్యను మనం చేయాలో మనకు గుర్తు చేస్తా ఉంటుంది. ఆ వ్యక్తిగతంగా ఒక్కొక్క పర్సన్ ని మనం ఎలా పర్సనల్ ఇవాంజలిజం తో హౌ వీ కెన్ రీచ్ పీపుల్. సభల్లో మాట్లాడేది కాదు కానీ ఒక్క ఆత్మ కోసం ఆయన ఎంత కష్టపడ్డారు అనేది మనకు తెలుస్తుంది. సో మనం కూడా ఒక్కళ్ళైనా అది ఇద్దరైనా అండి మనం ఎప్పుడు కూడా ఆ నంబర్ని చూడకూడదు. వీళ్ళ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో మనకు తెలియదు. ఎప్పుడు కూడా ఒక మనిషికి మనం కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడైనా, ఒకరికి మనం బలపరిచేటప్పుడైనా అండి, ఒక్కళ్ళే కదా అని చూడొద్దు. ఆ మనిషి మారి నిజంగా ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటారో. యాక్చువల్ గా లాస్ట్ టైము 2023లోనండి ఇవే బైబిల్ క్లాసెస్ నార్మల్గా ఇట్లా అన్ని సబ్జెక్ట్స్ కాదు, ఓన్లీ ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ న్యూ టెస్ట్మెంట్ మొత్తం 1 year జరిగింది అనమాట 2023లో. అప్పుడు ఎంతమంది జాయిన్ అయ్యేవాళ్ళు? 8 members అట్లా జాయిన్ అయ్యేవాళ్ళు. ఒక్కొక్కసారి 3-4 members కూడా జాయిన్ అయ్యేవాళ్ళు. హిందీలో కూడా జరిపించినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కళ్ళే ఒక్కొక్కసారి. అప్పుడు కొన్నిసార్లు నిరుత్సాహంగా అనిపించేది, ఏముందిలే అన్నట్లు. కానీ వెంటనే దేవుడు ఈ మాటలు గుర్తు చేసేవాళ్ళు. యేసుక్రీస్తు ప్రభువారిని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఆయన ఒక్కళ్ళ గురించి కూడా అంతా పెట్టుబడి పెట్టారు కదా, మనం ఎందుకు నంబర్ ఉంటేనే చెప్పాలి అని ఆశ. కానీ అలా కంటిన్యూ చేసినప్పుడు అండి నిజంగా ఆ నేను ఇదే ఎక్కువ ఇన్స్పిరేషన్ గా తీసుకున్న విషయాలు. యోహాను సువార్త 20-21 అది 8 మందితో అప్పుడు 2023లో క్లాసెస్ జరిపితేనండి, వాళ్ళలో 4 members తర్వాత మళ్ళీ వాళ్ళు గ్రూప్స్ రన్ చేసుకుంటూ ఇదే ఓల్డ్ టెస్ట్మెంట్ న్యూ టెస్ట్మెంట్ ఇంకా ఆ గ్రూప్ లో ఒక గ్రూప్ లో అయితే 25 members ఉన్నారు. ఒక గ్రూప్ లో 10 members. ఒక ఆమె అయితే వాళ్ళ చర్చ్ లో, అంటే వాళ్ళు చర్చ్ మినిస్ట్రీ అన్నమాట. వాళ్ళు అట్లా మెసేజ్ పెట్టినప్పుడు, అక్క మీరు నేర్పించినవి ఇట్లా మేము గ్రూప్స్ లో వాళ్ళకి ఇదే మెటీరియల్ మేము ఇవి అప్పుడు తయారు చేసినాయనండి. 2023లో చేసిన మెటీరియల్ ఇప్పుడు నేను మీతో షేర్ చేసింది. సో ఇట్లా పంచుకుంటున్నా అన్నప్పుడు ఎంత సంతోషం అనిపించిందో తెలుసండి. ఆ రోజు నిరుత్సాహమే ఉంది కొన్నిసార్లు, ఒక్కొక్కసారి 3-4 జాయిన్ అయినప్పుడు. కానీ ఎప్పుడైతే అది ఇంకా చాలా మందికి ఆశీర్వాదకరంగా ఉంది అని వాళ్ళు మెసేజ్లు పెడుతున్నప్పుడు ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ప్రవ్వా ఆ రోజు ఒక్కళ్ళనే చూశాను కానీ వాళ్ళు అంతమందికి ఆశీర్వాదకరంగా ఉంటారు అనేది నీకు తెలుసు, అందుకే ఆ ఒక్కల్ని జాయిన్ చేసావు ప్రభా అని చాలా సంతోషం అనిపించేదండి. కాబట్టి మనం ఎప్పుడు నంబర్ని చూడొద్దు. యేసుక్రీస్తు ప్రభు వారిని, ఆయన యొక్క బిహేవియర్ ని మనం చూస్తే మనం ఆయన్ని ఒక మోడల్ గా తీసుకొని ఒక్కళ్ళున్నా మనం పర్సనల్ ఇవాంజలిజం కి చాలా ఇంపార్టెన్స్ ఇద్దాము. తర్వాత మనం చూస్తే కౌన్సిలింగ్ లో ఒకవేళ ఎంత ఆ వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళైనా సరే మనం వాళ్ళని ఎంత లోతుకైనా సరే వెళ్ళి వాళ్ళని పైకి తీసుకురావాలి అనేది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కంపాషనేట్ హార్ట్ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనం అది మీలో ఎంతమంది ఫుల్ టైమో నాకు తెలియదు, ఎంతమంది జాబ్స్ చేస్తూ సేవ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్రతి ఒక్కళ్ళం మనం ఒక లీడర్స్ గా మనం పనిచేస్తున్నాం. సో ఇలాంటి కౌన్సిలింగ్ కనుక మనం ఇస్తేనండి అనేక మందిని రేపు దేవుని కోసం మనం నిలబెట్టగలం. వాళ్ళు అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం చనిపోయేలో ప్రభా కొంతమందికైనా నేను మనల్ని ఆల్రెడీ ఆశీర్వదించబట్టే మన అందరం ఇక్కడ ఉన్నామండి కదా. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన ఎవరో మనకు కనపరుచుకోవడం వలన మనం ఆశీర్వదించబడిన వాళ్ళు. ఇంకా ఆశీర్వదించు ప్రభు అనే ప్రార్థనలు మనకు అక్కర్లేదు. ఇంక ఇప్పటి నుంచి లార్డ్ ప్లీజ్ మేక్ మీ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ ఫర్ మెనీ పీపుల్. ఇలానే ఒక్కరికి మనం చేస్తే ఆ ఒక్కళ్ళు వెళ్ళి కొంతమందికి దేవుని గురించి చెప్పి నిలబెడతారు. కాబట్టి ఇలాంటి మినిస్ట్రీ మన అందరం చేయాలని కోరుకుంటూ, దేవుడు అందుకే మనకి యోహాను సువార్తని మన ఎదురు ఉంచి యేసుక్రీస్తు ప్రభు వారి హార్ట్ ని మనకు తెలియచేశారని చెప్తూ ఈ యొక్క క్లాస్ నేను ముగిస్తున్నానండి. మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఒకళ్ళు ఫైనల్ ప్రేయర్ చేస్తే మనం ముగించుకుందాము. ఎవరైనా పర్లేదు దయచేసి. అక్క నేను చేస్తాను. అమ్మా చేయమ్మా. ప్రైజ్ లార్డ్ అండి. ముగింపు ప్రార్థన చేసుకుందాం.